వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజు నా చిన్ని ప్రపంచంలో నేనైతే ఒక కారప్పొడి చేశానండి. కూరలో వేస్తే ఏరి పారేస్తాం, ఏదైనా అడ్డంగా వస్తే తీసి పక్కన పడేస్తాం. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అదేనండి కరివేపాకు. కరివేపాకే కదా అని తీసి పక్కన పడేస్తూ ఉంటాము. కానీ ఆ కరివేపాకులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో, మన హెల్త్కి ఎంత మేలు చేస్తుందో అయితే ఒక్కరు కూడా ఆలోచించరండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటైపోతుంది. అన్నం కలిపేటప్పుడు చిన్నప్పుడు అమ్మ అది గొంతుకు అడ్డం పడుతుందేమో అని చెప్పేసి ఏరి పక్కన పెట్టేసి తినిపిస్తుంది. ఇక వాళ్ళు అలాగే అలవాటు పడిపోతారు. అలాంటి కరివేపాకుతో చక్కగా ఇలా కారప్పొడి చేసి పెట్టండి. వాళ్ళు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్టీగా హెల్తీగా కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు కందిపప్పు, ఇక ఒక గుప్పెడు మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇవన్నీ మన వంటగదిలో మన ఎదురుగా కనిపించే పప్పులేనమాట. చక్కగా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీనిలోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇవి వేయించేటప్పుడు వచ్చే వాసన ఉంటుంది చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ పప్పులు కొంచెం వేగే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండండి. మీలో ఎంతమందికి కరివేపాకు కారం అంటే ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనిలో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసానండి. ఇక వేసేసి అవి కూడా కాస్త వేయించుకోవాలి. మన పప్పులు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. తర్వాత మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ వేసుకున్న మొక్క ఏంటంటే కరివేపాకు మొక్క అనమాట. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కరివేపాకు చెట్టు ఉంటుంది. ఎప్పుడు మేము కరివేపాకు అలా కొమ్మ ఇలా తుంపి అలా కూరలో వేస్తూ ఉండేది అమ్మ. ఇంకా నాకు అలాగే ఇష్టం అనమాట. అయితే మేము కొత్తగా ఇల్లు కట్టుకోగానే నేను ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి ఒక కరివేపాకు మొక్క తెచ్చి ఒకటేమో నెలలో వేసాను, పాదు పెట్టి నెలలో వేసాను, ఇంకోటైతే కుండీలో వేసాను అనమాట. కుండీలో వేసిన మొక్క అయితే అంతగా ఏం వెదగలేదండి. అదే నేలలో వేసిన మొక్క అయితే ఎన్ని కొమ్మలు తుంచితే అన్ని కొమ్మలు కరివేపాకు వస్తూనే ఉంది. అయితే ఇలాగ పప్పులన్నీ వేగిపోయాక వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవి పక్కన ఉంచుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే బాండీలోకి చెట్టు నుంచి అప్పుడే తెంపుకొని వచ్చానండి కరివేపాకు. కాస్త కలర్ మారిందంటే ముదిరిందనమాట. మనం లేత కరివేపాకైనా చేసుకోవచ్చు. దీనిలోకి ఒక బాగా కరివేపాకుని చెట్టు నుంచి తెంపుకొచ్చి కడిగి వాటిని రెమ్మలు మొత్తం కూడా కోసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మన కరివేపాకు బాగా వేగిపోతుంది. మనం ఇలా చేత్తో నలిపామంటే మనకి విరిగిపోతుందనమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకోవాలి. తర్వాత నాకు ఇక్కడ మిరపకాయలు అవైలబుల్గా లేవండి. కారం అయితే ఉంది. మిరపకాయలని ఆడించి పెట్టిన కారం ఒక స్పూన్ వేసుకున్నాను. దానిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అండి. మన రుచికి సరిపడిన సాల్ట్ని అయితే వేసుకున్నాను. తర్వాత వీటిని చక్కగా మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. అయితే మీరు మిరపకాయలు అవైలబుల్గా ఉంటే ఆ పప్పుల తర్వాత మిరపకాయలు వేయించుకోవాలి. ఇక ఇలాగ పప్పులు మొత్తం పొడిగా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదండి, దాన్ని ఈ పప్పుల్లో వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకుని మనం ఒక గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి కరివేపాకు పొడి ఒక నెల రోజులు 2 నెలల వరకు కూడా అలాగే మంచి సువాసనతో చక్కగా చాలా బాగా ఉంటుందండి. ఈ మధ్య మనకి కరివేపాకు రైసు, టమాటో రైసు అలా పెడుతున్నారు కదా, అలా వేసినప్పుడు ఒక ముద్ద తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇంకెప్పుడు కరివేపాకే కదా అని ఏరి పారేయకండి. ఏరి పారేసే పిల్లల కోసం అయితే ఇలాగా పొడిలాగా చేసి నెయ్యి వేసి కలిపి పెట్టారంటే వాళ్ళు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండానే మొత్తం తినేస్తారనమాట. ఇంత మంచి
రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినటం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఒక 2 నెలల పాటు ఈజీగా మన ఇంట్లో స్టోర్ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. కరివేపాకు పొడి అన్నం ఒక్కసారి టేస్ట్ చేయండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.